తెలుగు ప్రొఫెషనల్ వింగ్ నేపథ్యంలో 3000 కిలోమీటర్ల లోకేష్ పాదయాత్ర పూర్తి చేసుకుని ముగింపు పాదయాత్ర విశాఖ జిల్లాలో జరగబోతుండగా ప్రొఫెషనల్ వింగ్ నుంచి ఇక్కడి నుంచి కొన్ని వందల కార్లు బయలుదేరుతున్నాయి. ప్రొఫెషనల్ వింగ్ నుంచి దేశ్ గారు ఉన్నారు. ఈ సంఘీభావ యాత్ర ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? ముఖ్యంగా మీరు చూసినట్లయితే ప్రొఫెషనల్స్ అందరూ వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటారు. రాష్ట్రం గురించి సమాజం గురించి అస్సలు ఆలోచించాలనే ఒక అపోహ ఉండేదండి జనాల్లో. కానీ ఈ రోజు ఎప్పుడు ఎవరు ఊహించని విధంగా ప్రొఫెషనల్స్ అందరూ కూడా రాష్ట్రం ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో మేము ఉన్నాం రాష్ట్రానికి అంటూ అండగా నిలబడడం మీరు గత 3 నెలలుగా చూడడం జరిగింది. ఈ రోజు మన రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో అసలు ఎన్నడూ లేని విధంగా ఒక అన్నలాగా ప్రతి ఒక్కళ్ళకి తోడుగా నారా లోకేష్ గారు నుంచున్నారు. రాష్ట్రంలో ఉన్న కష్టాలన్నింటినీ కూడా నేను తీరుస్తానంటూ ఒక భరోసా ఇస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళకి నేనున్నాను అన్న ఆ భరోసా కల్పిస్తూ ఎన్ని అవరోధాలు వచ్చినా ఉక్కు సంకల్పంతో ముందుకు నడుస్తున్న ఒకే ఒక్క నాయకుడు నారా లోకేష్ గారు. మన రాష్ట్రం గురించి ఇప్పుడు మనం ఉద్యోగాలు వదిలేసి కుటుంబాల రీత్యా వెళ్ళి ఏది చేయలేకపోవచ్చు. కనీసం మన కోసం నిలబడ్డ ఒక నాయకుడికి మద్దతు తెలపడం అనేది చాలా అవసరం. ఈ మద్దతు తెలపడం ద్వారా ఏం కోరుకుంటున్నారు, ఏం జరగాలని కోరుకుంటున్నారు? ఈ రోజు రాష్ట్రంలో యువతకి ఉద్యోగాలు లేవు, వృద్ధులకి పెన్షన్లు లేవు, ఆత్మహత్యలు, రైతులు గిట్టుబాటు ధరలు లేక ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రశ్నించిన వారందరిపైన కేసులు పెడుతున్నారు. పోరాడితే లాఠీ దెబ్బలు. అసలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ శ్రీలంక వెనుజులా క్రైసిస్ కంటే దారుణమైన క్రైసిస్ ని చూడబోతుంది. మేమందరం కోరుకుంటుంది ఒకటి, ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం జరగాలి. పునర్నిర్మాణం జరిగితేనే మన రాష్ట్రానికంటూ ఒక భవిష్యత్తు ఉంటుంది. ఆ పునర్నిర్మాణం కోసం మొదలుపెట్టిన పాదయాత్ర యువగళం పాదయాత్ర. ఈ యువగళంలో ఇన్ని రోజుల పాటు దాదాపు 225 రోజుల పాటు కొనసాగి 3000 కిలోమీటర్లు కొనసాగిన లోకేష్ తాను అనుకున్న లక్ష్యాలను రీచ్ అవ్వగలిగాడా? అద్భుతంగా అండి. ఎందుకంటే ఈ రోజు మీరు ఎన్నో పాదయాత్రలు గతంలో చూసుంటారు. మన ప్రతిపక్షాలు ఈ గతంలో చేసిన పాదయాత్ర చూస్తే అది పదవి కోసం ఆరాటం అని ప్రజలే అన్నారండి. ఎందుకంటే దారి పొడవుతా కూడా ఎవరు ఏ కోరిక అడిగినా కూడా వాటికంటూ ఒక అర్హత ఉందా లేకపోతే అవంటూ జరిగే కోరికల అన్నది ఆలోచించకుండా ప్రతి కోరికని కూడా హామీ ఇచ్చేయడం జరిగింది. కానీ ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేకపోయారు. ఈ రోజు లోకేష్ గారు రాష్ట్ర ప్రజలందరూ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళందరి కోసం కూడా ఆయన కూడా అవరోధాలు ఎదుర్కొంటూ ఆయన పాదయాత్రలో ఎన్నో ఇబ్బందులు పడుతూ కూడా అన్నిటినీ ఎదురించుకుంటూ వచ్చి ఈ రోజు ప్రజల కోసం నిలబడి ఇది రాష్ట్రం కోసం చేస్తున్న పోరాటం అని తెలియజేశారు. కాబట్టి అన్ని పాదయాత్రలు వేరు, ఈ పాదయాత్ర వేరండి. ఇది పదవి కోసం కాదు, ఇది రాష్ట్రం కోసం చేస్తున్న పాదయాత్ర. కాబట్టి మేమందరం కూడా మా మద్దతు. మీరు గతంలో ఇలాంటి కార్యక్రమాలు తీసుకున్నప్పుడు లెట్స్ మెట్రో అని లేకపోతే సైబర్ టవర్స్ దగ్గర మీరు చేసిన కార్యక్రమం పోలీసులు కొంత ఆటంకాలు సృష్టించడం జరిగింది. ఇప్పుడు ఈ కార్యక్రమానికి ఎటువంటి ఆటంకాలు లేకపోవడం అంటే ప్రభుత్వం మారిన తర్వాత ఏదో మార్పు వచ్చింది. నిన్న గవర్నర్ ప్రసంగంలో చెప్పినట్టు అసెంబ్లీలో మొట్టమొదటిసారిగా స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటుంది తెలంగాణ అని చెప్పింది. సో అలా ఏమన్నా అనిపిస్తున్నట్టు? ఖచ్చితంగా మార్పు అయితే ఉందండి. ఈ రోజు మా గళం వినపడిందేమో, మా బాధ అర్థమైందేమో అన్న ఒక ఆలోచన మాకైతే వస్తుంది. ఎందుకంటే మీరు చూసినట్లయితే ఉద్యోగాలను కూడా లెక్క చేయకుండా, కేసులని, ఉద్యోగాలని లెక్క చేయకుండా రాష్ట్రం కోసం ప్రొఫెషనల్స్ నిలబడడం జరిగింది. దీన్ని ప్రజలు, ప్రతిపక్షాలు, ప్రభుత్వాలు ప్రతి ఒక్కళ్ళు దీని గురించి ఆలోచించడం జరిగింది. పార్టీలకు అతీతంగా అండి. ఇక్కడ కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్లే కాదు, ఎందుకంటే రాష్ట్రంలో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కూడా కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్లే కాదు, ప్రతి ఒక్కళ్ళు ఈ రోజు ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వీళ్ళు స్వచ్ఛందంగా వచ్చి చేస్తున్న వాటిని ఆపకూడదు అని నాయకులు కూడా ఆలోచించారన్నది మా నమ్మకం. ఈ రోజు ఏదైతేనేమి ఫ్రీడమ్ టు స్పీచ్, ఫ్రీడమ్ టు ఫైట్ అన్నదానికి నిజమైన అర్థం దొరికిందని అనుకుంటున్నాం. ప్రస్తుతానికి ఇప్పటికైతే అడ్డంకులే పోలీసులు, ప్రభుత్వం ప్రతి ఒక్కళ్ళు ఇప్పటి వరకు చాలా మంచి సహకారం అందిస్తున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఇదే విధంగా మన రాష్ట్రంలో ఏ పోరాటకైనా ఇదే విధమైన మద్దతు దొరకాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. విషయం, ఇప్పటి వరకు హైదరాబాద్ లో ఉంటున్నటువంటి ప్రొఫెషనల్స్ వింగ్ గా చెప్పుకున్నటువంటి వాళ్ళు వీళ్ళంతా ఓట్లేమో హైదరాబాద్ లో ఉంటాయి, రాజకీయాలేమో అక్కడ చేస్తారని నాయకుల్ని అంటారు, వీళ్ళని కూడా అంటున్నారు. వైసీపీ నుంచి వినిపిస్తున్నటువంటి మాట, ఓట్లన్నీ ప్రొఫెషనల్ వింగ్ లో పనిచేసేటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నాయా, తెలంగాణలో ఉన్నాయా? ఆంధ్రప్రదేశ్ కు వచ్చి రాజకీయాలను మీరు ప్రభావితం ఎందుకు చేయాలి అనే ప్రశ్న వస్తుంది. ఈ రోజు ఈ ఓట్లు అనే విషయంలో మైగ్రేట్ చేసుకునే వాళ్ళు ఎవ్వరు లేరండి. ఇక్కడ ఓటేసిన వాళ్ళది ఇక్కడే ఉద్యోగాల కోసం ఈ రోజు ప్రొఫెషనల్స్ అందరూ హైదరాబాద్ లో ఉండడం జరిగిందండి. ఇదే ఉద్యోగ అవకాశాలు ఆంధ్రప్రదేశ్ లో ఉంటే మేము ఆంధ్రప్రదేశ్ లోనే ఉండేవాళ్ళం.
ప్రతి ఒక్కళ్ళు మర్చిపోతున్న విషయం ఏంటంటే మేమందరం ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, మా ఇళ్ళు అక్కడ ఉన్నాయి, మా అమ్మా నాన్నలు అక్కడ ఉన్నారు. మేము వెళ్ళే బీహార్లోనో బెంగళూరులోనో ఉంటే మాది బీహార్ అయిపోదు, మేము ఆంధ్రప్రదేశ్ వాళ్ళమే, మా ఓట్లు అక్కడే ఉంటాయి. మా ప్రజాస్వామ్యం తగ్గట్టు మేము అక్కడ ఓటేసే అవకాశం మాకు ఉంది. కాబట్టి ఈ రోజు ఉన్న ప్రభుత్వం ఎన్నో ఓట్లు తీసేసింది కాబట్టి ఆ ఓట్లను వెరిఫై చేసుకోవడము అవన్నీ చేస్తుంటే ప్రభుత్వం భయపడుతుంది. ఈ రోజు తీసేసిన ఓట్లు ఎక్కడ వీళ్ళకి తెలిసిపోతాయో, మళ్ళీ ఎక్కడ రిజిస్టర్ చేసుకొని వాళ్ళు ఓట్లు వేస్తారో అన్న భయం వాళ్ళకు. అంతేగాని ఇక్కడ ఏమీ జరగట్లేదు. మేమందరం మాకు ప్రజాస్వామ్యబద్ధంగా దొరికిన ఆంధ్రప్రదేశ్ లోని ఓటును వినియోగించుకుంటాం, చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకొస్తాం. మీ అందరికీ హ్యాపీ జర్నీ అండ్ జాగ్రత్తగా వెళ్ళ